నాగులూరు గ్రామంలో స్వచ్ఛందంగా ఈ రోజున ఉదయం 7 గంటల నుంచి గ్రామంలో ఉన్నటువంటి చంటి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా 7 గంటల నుంచి రాస్తారోకోకి దిగారు. జనావాసాల మధ్య బట్టీలు రెండు పక్కల రోడ్డుకి ఇరువైపులా పెట్టి గ్రామం నడిబొడ్డులో బట్టీలు నిర్వహిస్తూ ఉంటే మండలంలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానివ్వండి, మండల పరిషత్ అధికారులు కానివ్వండి, పోలీసు అధికారులు కానివ్వండి ఇప్పటి వరకు స్పందించిన పరిస్థితులు లేవు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. లెన్స్ సమస్యలు వచ్చి ఇందాకే ఒక మహిళ మాట్లాడుతూ స్వచ్ఛందంగా చెప్పారు. ఆమెకి లెన్స్ సమస్య వచ్చి హాస్పిటల్కి వెళ్తే అమ్మ ఏమన్నా తింటావన్నా, ఏం చేస్తావు, ఏ పనికి వెళ్తున్నావు, మట్టిలో ఏం చేస్తావు అని అడిగారంట. లెన్స్కి మట్టి బట్టి ఉంటే అంత దుర్మార్గంగా గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంటే ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు స్పందించిన పరిస్థితి లేదు. తక్షణమే ఏదైతే బట్టీలు జనావాసాల మధ్యన ఉన్నాయో బట్టీల్ని తక్షణమే తొలగించాలి. అలాగే ఈ గ్రామ ప్రజలందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించి చెకప్పులు జరపాల్సిన అవసరం కూడా ఉంది. దాదాపు 6-7 నెలల నుంచి ఈ బట్టీలు ఇలాగే కొనసాగుతూ ఉన్నాయి. 2 సంవత్సరాల క్రితం నుంచి వీళ్ళు స్టే ఆర్డర్ తెచ్చుకొని బట్టీల నిర్వహణ మూసేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. స్థానిక సర్పంచ్ గారు స్వచ్ఛందంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆయన రిక్వెస్ట్ లెటర్లు పెట్టినా కూడా సర్పంచ్ గారికి కూడా ఇలువ లేని పరిస్థితిలో ఈ రోజున ఉన్నతాధికారులు ఉన్నారంటే ప్రజలు కూడా ఆలోచించాలి. ఉన్నతాధికారులు ఈ విషయంలో ప్రధానంగా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున గ్రామంలో కనపడతా ఉంది. తక్షణమే కలెక్టర్ గారు స్పందించి ఇక్కడ ఉన్నటువంటి మండలాధికారులకి సరైన డైరెక్షన్ ఇచ్చి బట్టీల్ని తొలగించాలి. ఈ గ్రామ ప్రజలకి మట్టి నుంచి విముక్తి కల్పించాలని మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఈ గ్రామ ప్రజలు చేస్తా ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న రాజకీయాలకు అతీతంగా వైసీపీ నాయకులు, టీడీపీ నాయకులు, సిపిఎం నాయకులు ప్రజలంతా ఉమ్మడిగా కూడా ఈ ఆందోళన చేస్తా ఉన్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతూ ఉన్నారు కాబట్టి నాగులూరు ప్రజలకు బట్టీల నుంచి విముక్తి కల్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఊరం పాకిపోయి ఈ రోజు ఈ సంవత్సరం వల్ల బాధపడ్డారు. ఒకళ్ళు 15 ఏళ్ళుగా ఒళ్ళు దద్దులు కానీ బొక్కలు కానీ అట్లా వస్తున్నాయి అన్నమాట. వ్యాసం ఇటుకల బట్టీలు తీసేయాలని చెబుతున్నాం సార్. మా పిల్లలకి వీళ్ళకి ఆనుకొని బాగా ఉన్నాయి కాబట్టి ఈ 5 బట్టీలు తీసేయమని చెబుతున్నాం. గ్రామంలో వరకే తీసేయమని చెబుతున్నాం సార్. మేము 4 ఏళ్ల నుంచి మేము ఇది పెడతానే ఉన్నాం, కాగితాలు పెడతానే ఉన్నాం. కనీసం ఎవ్వరు ఒకళ్ళు వచ్చి దీన్ని చూడటం కానీ పలకరించడం కానీ ఎట్లా ఉన్నారు ఏంటి అని అధికారులు కానీ ఎవ్వరు ఒకళ్ళు వచ్చి చూడలేదండి. ఈ సంవత్సరం బాగా హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్కువైపోయినాయండి మాకు. మేము మామూలుగా బియ్యం కడగడానికి అంటే బిల్లులో పెట్టుకోవడం లేదు, కూరగాయలు బయట కూర్చొని కోసుకునే ఆశ లేదు. కనీసం స్నానం చేసి వచ్చింటే మళ్ళీ ఇంకా దుమ్మతుంది. బయటికి పిల్లలు కానీ మేము కానీ బయట కుర్చీలు వేసుకొని కూర్చోవడం కానీ మా వాకిట్లో మేము కూర్చోవడం కానీ దాదాపులు అసలు ఎవరు ఇట్లా ప్లేట్లు అన్నం పెట్టుకొని తింటుంటే ఇటు పక్క ఆ కూర అన్నం కలుపుకొని తింటే అటు పక్క దుమ్ము కనిపోతుందండి అన్నం మీద. మేము తినేది దుమ్మే మేము అసలు మేము తినేది అన్నం కాదు ఇక్కడ రోడ్డు అంతా.